జగన్మోహన్ రెడ్డి ఈసారి రోజాకి టిక్కెట్ ఇవ్వడం కష్టమేనా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్ దెబ్బకి రోజా ఆమె భర్త చెన్నైలో తేలేరా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి టికెట్ రోజాకి ఇవ్వడం లేదంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్తో రోజా ఆవిడ భర్త తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ పంచాయతీ పెట్టారు. ఆయనతో రికమెండ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. మేడం గతంలో కూడా ఒక వార్త ఉంది. అసలు రోజాకి మంత్రి పదవి దక్కడానికి కారణం ఇటు కేసీఆర్ అటు స్టాలిన్ అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి మేడం ఏం జరగబోతుంది తెర వెనక? చెప్పలేమండి. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో టిక్కెట్లు ఇవ్వదలుచుకోకపోతే ఏ వంక పెట్టి టికెట్ ఇవ్వము అని చెప్పాలా అని చూస్తున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఉన్న వార్త ఏంటంటే ఆవిడ మొన్న డిసెంబర్ 31కి బెంగళూరులో పబ్కి వెళ్ళారు. అందువల్ల ఆవిడకి టికెట్ అసలు నువ్వు పబ్కి ఎందుకు వెళ్ళావు అనే దాని మీద షోకాజ్ నోటీస్ ఇష్యూ అయ్యింది అని చెప్పి వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి ఏంటండి ఇది అని, అంటే మీకు అందరిలోకి ఆడవాళ్లే చులకనైపోయారా? అసలు ఎన్ని తప్పులు చేసిన వాళ్ళు రాజకీయాల్లో లేరు. ఆర్థిక నేరస్తులు ఉన్నారు, అత్యాచార నేరస్తులు ఉన్నారు, దొమ్మిలు చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో. మరి ఇన్ని చేసిన వాళ్ళకి ఎవరికి షోకాజ్ నోటీస్ లేదు. ఐపీసీ ప్రకారం ఆ నేరాలన్నిటికీ శిక్షలు ఉన్నాయి ఐపీసీలో. పబ్కి వెళ్ళినందుకు రాజకీయ నాయకులు పబ్కి వెళ్ళకూడదు అనేది ఎక్కడా ఏ ఐపీసీలోనూ లేదు. మరి ఒకటే అనుకోవాల్సి వస్తుంది. మరి అక్కడ నడుస్తుంది రాజారెడ్డి ఐపీసీ కాబట్టి సరే వాళ్ళ దీని ప్రకారం అది తప్పని అందుకే ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు అని అనుకోవచ్చు. ఏది ఏమైనా ఆయన కొంతమందిని వదులుచుకోదలుచుకొని ఏం చేస్తున్నాడు, ఆ వంక ఈ వంక పెట్టి వాళ్ళకి టిక్కెట్లు ఎగ్గొడుతున్నాడు. ఈ టిక్కెట్లు ఎందుకు అసలు ఎగ్గొట్టాలనుకుంటున్నాడు అంటే ఎప్పుడు కూడా కొత్త నీరు రావాలి, పాత నీరు పోవాలి అని ఒక సూత్రం కనిపెట్టారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా. కొత్త వింత పాత రోత అన్నట్టు. కొత్త వింత పాత రోత కాదు. కొత్త వాళ్ళు వస్తేనే, కొత్త మొహాలు వస్తేనే చూడండి మీకోసం మేము మనిషిని మార్చాం అని ప్రజలకు చెప్పుకోవడానికి. ఇప్పుడు సీఎం పాత సీఎంఏ, అభ్యర్థి పాత అభ్యర్థి అయితే ఇంకా జనాలకి ఏముంటుంది? అందుకని ఏం చేస్తున్నారు, మీకు వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అందుకే వాళ్ళని తీసి పారేసాం అని చెప్తారు. అసలు మరి వీళ్ళందరూ చేయలేదు, సీఎంఏనా చేసింది? మరి సీఎంను కూడా మార్చాలిగా. చాలామంది వైసీపీ వాళ్ళు అదే అంటున్నారు. అంటే వాళ్ళు బుగ్గలు నొక్కుంటున్నారు, చెవులు గుసగుసలు అసలు చెవుల్లో రక్తాలు గారేటట్టు మాట్లాడుకుంటున్నారు. ఎదురుగా మాట్లాడటానికి ధైర్యం లేదు కదా. అందుకని అసలే ఫ్యాక్షన్ లీడరు ఏం చేస్తాడో అని మమ్మల్ని మార్చడం దేనికి, ఆయన్ని కూడా మార్చవచ్చు కదా అనే ఉద్దేశంలో ఉన్నారు. ఇప్పుడు రోజా విషయానికి వస్తే ఇలా మరి సరే, రోజా కంటే పబ్కి వెళ్ళింది కాబట్టి క్రమశిక్షణ చర్యల కింద ఆవిడకి టికెట్ ఇవ్వలేదు అనుకుంటున్నారు. సరే మనం కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఎందుకంటే ఏదో శీలాలు ప్రాతిపత్యాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అవన్నీ పోయినాయి కాబట్టి, ఒక మహిళకి అవన్నీ చాలా అవసరం కాబట్టి అవన్నీ పోయినాయి కాబట్టి మీరు తీసి పారేశారు కాబట్టి ఓకే. పాతసారథికి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు అంటే ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పారు కదా మేడం, అసభ్య పదజాలంతో నేను వేరే వాళ్ళని అంటే ప్రతిపక్షాల నేతల్ని నిందించకపోవడం తిట్టకపోవడమే నాకు ఈరోజు టికెట్ అనర్హత. అసలు పార్థసారథికి ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి ఏం షోకాజ్ నోటీస్ ఇచ్చారు? లేదు కదా. మరి ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఎంతో కొంత ఎవరో కొంతమంది మాత్రమే వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా సంపాదించారు. వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన కోటరీ చాలా ముఖ్యమైన వాళ్ళే. మిగతా వాళ్ళు పెద్దగా సంపాదించింది లేదు. వీళ్ళందరూ ఖర్చు పెట్టరు. ఇప్పుడు సంపాదిస్తేనే కదా ఖర్చు పెట్టేది, ఖర్చు పెట్టరు. అందుకని కొత్త బకరాలు కావాలి, ఇప్పుడు ఖర్చు పెట్టే బకరాలు కావాలి మనకి. ఓకే, అందుకని ఖర్చు పెట్టే బకరాల్ని
ఇప్పుడు ఆయన వైసీపీ గ్యారంటీగా జగన్ గెలుస్తాడన్న ఉద్దేశంతో వచ్చి ఏ వ్యాపారవేత్తలు మొన్న అట్లాగే ఒక బకరా వచ్చి వెళ్ళాడు కదా, క్రికెటరు అంబట్రాయుడు వచ్చాడు. సరే ఏమని ఉంటారంటే ఫస్ట్ కొంత ఖర్చు పెట్టు, లేదంటే కొంత డిపాజిట్. అంటే ఆయన ఏదో కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు కూడా సోషల్ మీడియాలో ఒక ఫోటోతో కూడిన కొన్ని వ్యాఖ్యలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నేను గుంటూరు ఎంపీ స్థానాన్ని అడిగాను, గుంటూరు ఎంపీ స్థానానికి కానీ నన్ను 150 కోట్లు ఖర్చు పెట్టమన్నారు. అదే మరి అది నా దగ్గర లేకే నేను ఇంకా పార్టీ మారాను. అదే మరి పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఆయన కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా అదే. ఇప్పుడు కొత్త బకరాలు కావాలి. ఈ కొత్త బకరాలు ఒట్టి బకరాలు వస్తే వద్దు, మాకు డబ్బులు కూడా ఉన్న బకరాలు కావాలి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు అనుకోండి, పాత వాళ్ళు ఎందుకు? అందుకని చెప్పి పాత వాళ్ళని పంపించేసేసి పాత మొహాన్ని తీసేసి కొత్త మొహం పెట్టేసేసి, దీనికి వాళ్ళ పార్టీ వాళ్ళే భాష్యాలు ఏమిచ్చుకుంటున్నారు అంటే అసలు భారతీయుల్లోనే మార్పుని అంగీకరించే గుణం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మార్పులు చేర్పులు చేసేదాని వెనక వల్ల చాలా లాజిక్ ఉంది, చాలా తర్కం ఉంది. అది మనం ఒప్పుకోం. ఈ భారతదేశాన్ని పరిపాలించింది ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా నేర్పేసింది. 4-5 సార్లు మంత్రులు, 4-5 సార్లు ఎమ్మెల్యేలు, 4-5 సార్లు ఎంపీలు, అసలు అట్లా కాదు, ఎప్పటికప్పుడు మార్చేయాలి అని చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి. శబాష్, నాకు నచ్చింది ఆ మాట. మార్పును అంగీకరించాలి మనం. మరి జగన్మోహన్ రెడ్డిని కూడా మార్చాలిగా. జగన్మోహన్ రెడ్డి ఏమో భూమి ఉన్నంతకాలం నేను సీఎం అని అంటున్నాడు, కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు మట్టుకు సర్దుకుని తట్టబొట్ట సర్దుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి, వెళ్ళిపోవాలి. జీవితానికి జన్మానికో శివరాత్రిలాగా ఒకసారి నేను ఎమ్మెల్యే అయ్యాను అని ఎమ్మెల్యే పెన్షన్ తీసుకుంటానికి ప్రశాంతంగా నాకు ఒక పదవి ఉంది ఒకప్పుడు అని చెప్పుకోవటానికి ఇలా వెళ్ళిపోవాలి. ఇది తప్పితే అక్కడ వేరే కారణం ఏమీ లేదు. ఆయన ఎంతసేపటికి తన చేతగానితనాన్ని ఎమ్మెల్యేల మీద రుద్దేసేసి కొంతమంది ఎమ్మెల్యేలకి టిక్కెట్లు నిరాకరించి కొంతమంది ఎమ్మెల్యేలని స్థానభ్రంశం చేసి తనేదో గట్టెక్కాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు దీనికి అసలు ప్రజలు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారు? నా ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆగ్రహంగా ఉన్నారా, లేకపోతే అసలు మొత్తంగా రాష్ట్రంలో పరిపాలన సరిగా లేక ప్రజలు వ్యతిరేకం అవుతున్నారా, ప్రజలు కోపంలో ఉన్నారా అనేది ఆత్మవిమర్శ చేసుకుంటానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టంగా లేడు. పైగా ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళందరూ నువ్వు చేసిందే కరెక్ట్ బాస్ అంటున్నారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్లు ఆ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసిందే రైట్ అంటున్నారు. దాంతో అతనికి అతను తప్పేంటో అతనికి తెలియట్లా. ఎవరైనా ఒకసారి ఆయన మనసు విప్పి ఎవరితోనో మాట్లాడినా, ఆయనతోటి ఎవరైనా మనసు విప్పి మాట్లాడినా, ఒక నాయకుడితోటి మనసు విప్పి మాట్లాడగలిగే వాళ్ళు ఉండాలి. నిత్యం ప్రజలతోటి సంబంధాలు ఉండేవాళ్ళు మాట్లాడగలగాలి. అంటే వాళ్ళు ఏదన్నా సలహాలు ఇచ్చినా ఆయన తీసుకోడు అనేది రూమర్ కదా మేడం. పైగా ఆయన సలహాలు ఇవ్వని సలహాదారులు ఎక్కువ ఆయనకి. ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు, వాళ్ళు సలహాలు మట్టుకు ఇవ్వరు, ఇచ్చినా తీసుకోము. వాళ్ళకు ఊరికే వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ తరఫున చిలక పలుకులు పలుకుతారు కాబట్టి వాళ్ళు సలహాదారులు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ఒక భాష్యం చెప్పారు కదా, కొత్తని అంగీకరించిన భారతీయులు అని భాష్యం చెప్పారే, ఆయన కూడా ఒక సలహాదారే. ఇట్లా ప్రపంచానికి ఏమన్నా చెప్పాల్సి వస్తే, జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వెనకేసుకు రావాల్సి వస్తేనే ప్రభుత్వ సలహాదారులు పనిచేస్తారు, అప్పుడే మాట్లాడతారు వాళ్ళు, అదర్వైజ్ మాట్లాడరు. సలహాదారు అంటే ఎట్లా ఉండాలి, ఏ దీనికి సంబంధించి దానికి ఒక సలహా ఇచ్చేటట్లు ఉండాలి, నువ్వు తీసుకునేటట్లు ఉండాలి. ఇప్పుడు సపోజు అంగన్వాడీ సమస్య ఉందండి, ఇప్పుడు కొట్టుమిట్టాడుతుంది అక్కడ సమస్య, అసలు దరియంతు లేకుండా ఉంది ఆ పోరాటం. వాళ్ళు ఎంతకైనా అసలు ఇంక మా జీవితాల్లో పోవటానికి ఏముంది, పోరాడితే పోయేదే ఉంది, బానిసంకెళ్ళి తప్ప అన్నట్లు ఈ మాత్రం జీతం వచ్చే ఉద్యోగం ఉంటే ఎంత పోతే ఎంత అన్న పరిస్థితిలో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అలా అని ఉద్యోగం వదులుకుంటారని కాదు, అసలు చెప్తున్నా నేను, అంత పరిస్థితికి వెళ్ళి వాళ్ళు పోరాడుతున్నారు. అసలు ఏంటి ఈ సమస్య ఏంటి, అసలు అంగన్వాడీలు ఎందుకు ఇంత రివోల్ట్ అయ్యారు, ఎందుకు ఇంత ఎదురు తిరుగుతున్నారు, అసలు వీళ్ళకి ఈ చిన్న ఉద్యోగస్తులకి ఇంత గొంతుకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, నిజంగా వాళ్ళ బాధ ఏంటి, మంచి ఏంటి చెడు ఏంటి, నాకొక
నివేదిక కావాలి దాని మీద అని తెప్పించుకుంటే నివేదిక ఇవ్వరా అండి, ఇచ్చేవాళ్ళు లేరా అండి? ఆ నివేదిక అంటూ చదివితే నిష్పక్షపాతమైన నివేదిక గనక వస్తే నువ్వు వాళ్ళకి వాళ్ళు అడిగిన జీతం ఇవ్వకుండా ఉంటావా? పోనీ వాళ్ళు 20,000 సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చి వాళ్ళు మహా అయితే 1,00,000 మంది ఉంటారు, వాళ్ళ వల్ల మాకు పోయేదేం లేదు ఎలక్షన్లో కూడా అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు చూసాం కదా మేడం. మళ్ళీ ఇంకా రివ్యూ ఎందుకు చేస్తారు? అదే నేను అంటున్నా, అసలు రివ్యూ చేసే ఉద్దేశం ఈయనకి లేదు. ఆయనకి రివ్యూ చేసే ఉద్దేశం లేని దాన్ని వెనకేసుకొచ్చే సలహాదారులు ఉన్నారు ఆయనకి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళే ఉంటారండి, ఒకళ్ళు ఏదైనా పొరపాటు చేసినా బయట రోడ్డు మీద వాళ్ళని సపోర్ట్ చేసుకుని ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత అందరి ముందు నీ పరువు తీయకూడదని నిన్ను సమర్థించాను, కానీ ఈ తప్పు నువ్వు సరిదిద్దుకుంటావా లేదా, అసలు ఏం జరిగింది ఏంటి అని ఇంట్లోకి వచ్చాక అడుగుతారు కదా. ఇది కదా అసలు చేయవలసిన పని. ఆ పని జరుగుతుంది అక్కడ? జరగట్లేదు. ఎంతకీ ఏంటంటే ఈ 1,00,000 మంది 1,00,000 ఓట్లు అయిపోతే ఏం పోయింది మాకు? అయిపోతే ఏమవుతుంది మాకు ఓట్లు వేసేవాళ్ళు ఉన్నారు. జగనన్న గోరుముద్దలు ఎన్నెన్నో ఉన్నాయి పథకాలు, ఆ పథకాల్లో లబ్ధి పొందిన వాళ్ళందరూ ఓటేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఉద్దేశంతో వాళ్ళకి అసలు ఈ అంగన్వాడీలు అనేవాళ్ళు ఒక మనుషుల్లాగా కనపడట్లా. కానీ అంగన్వాడీ ఇలా సేవలు తీసుకుంటున్న వాళ్ళు ఎంత పేదవాళ్ళైనా సరే, నువ్వు చెప్పే నీ పథకాలు తీసుకున్న వాళ్ళైనా అంగన్వాడీ వర్కర్స్ ఏం పని చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఒక అంగన్వాడీ వర్కరు ఒక్క ఓటు మార్చగలిగింది అనుకుందాం ఈ కడుపు మంటతోటి. 1,00,000 మంది 1,00,000 ఓట్ల, ఒక్కొక్క మనిషిని మారిస్తే ఇంకొక 1,00,000 ఓట్ల, 2,00,000 ఓట్లు. 1,00,000 మంది అంగన్వాడీలు ఉండొచ్చు, కానీ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారనేది ఎట్లా తెలిసిద్ది? అదే కదా. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ తెలంగాణలో నిరుద్యోగులు వీళ్ళదేముంది అని అనుకుని వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఊర్లు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో వాళ్ళని కన్విన్స్ చేసి అప్పటిదాకా కేసీఆర్కి ఓటేద్దాం అనుకున్న వాళ్ళని కూడా కొంతమందిని మార్చి వాళ్ళు మీకిచ్చే కళ్ళజోళ్ళు, కేసీఆర్ కళ్ళజోళ్ళు, లేకపోతే ఇంకోటి ఇవన్నీ ఎంత, మాకంటూ ఉద్యోగం వస్తే ఇవన్నీ మేము ఇచ్చుకోలేమా మీకు, అసలు మాకు ఉద్యోగం ఇవ్వచ్చు కదా అని చెప్పి వాళ్ళు మాట్లాడితేనే కదా వాళ్ళు ఎదురు తిరిగి ఈ పల్లెటూరుల నుంచే కదా ఎక్కువ ఓట్లు కాంగ్రెస్కి పడింది. ఇదే పరిస్థితి అక్కడ రిపీట్ అవ్వదని గ్యారంటీ ఏంటి? నిరుద్యోగులు ఇక్కడ కేసీఆర్ ఓడిపోవటానికి ఎంత కారణమో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక ప్రముఖమైన కారణం అవుతుంది. మరి ఈ కాంటెస్ట్లో మనం ఆలోచిస్తే గనక ఆయన ధీమా ఏంటి అంటే ఇప్పుడు కొత్త మొహం వస్తుంది ప్రతి నియోజకవర్గానికి. లేకపోతే ప్రతి నియోజకవర్గానికి కొత్త మొహం ఎలా వస్తుంది? కొంతమందినేమో అసలు తీసేసి కొత్త వాళ్ళని తీసుకొస్తారు క్యాండిడేట్ని. కొంతమందిని ఏం చేస్తారు, ఇప్పుడు పెనమలూరు ఉంది పాదసారథి, అక్కడ బోడి ప్రసాద్ గారు తెలుగుదేశం నుంచి ఉన్నారు. జోగి రమేష్ని ఇన్ఛార్జిగా వేశారు అక్కడ. జోగి రమేష్ ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు? పెడంలో ఉన్నాడు. పెడంలో ఉన్నోడిని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇక్కడ వేస్తే పెనమలూరు ఓటర్లకి ఈయన కొత్త మొహమేగా. పెడల్లో ఇంకొకళ్ళు ఎవరినో తీసుకెళ్ళి అక్కడికి మారుస్తాడు. ఇది అతని వ్యూహం. అభ్యర్థుల్ని మార్చడం ద్వారా లబ్ధి పొందాలి అని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. అతను ఎంతవరకు ఫలిస్తుందో చూద్దాము. అసలు మనం ముందుగా మాట్లాడుకున్న రోజాకి టిక్కెట్టు మరి మద్రాస్ ద్వారా అయినా స్టాలిన్ అయినా టిక్కెట్ ఇప్పించగలుగుతాడా ఆలోచించాలి. వేచి చూద్దాం.